బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లుగా సమాచారం. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన విషయం చెప్పినట్లుగా సమాచారం. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దిశానిర్దేశం చేయగా తాను కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీలో ఇటు క్షేత్రస్థాయిలో బలంగా పోరాడదామని కేడర్కు కేసీఆర్ సూచనలు చేసినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చాలా కాలం తర్వాత కేసీఆర్ మరి సభకు వస్తున్న నేపథ్యంలో, అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ కూడా ఎటువంటి వ్యూహం రచించే అవకాశం ఉంది? ఎస్ భవిత, ఇదే విషయానికి సంబంధించి చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఈ శాసనసభకు చాలా కాలం తర్వాత కేసీఆర్ వస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమన్నా ఏ రకంగా ఉండబోతుంది శాసనసభలో? తెలంగాణ నీటి వాటాల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ చాలా రోజుల తర్వాత సుదీర్ఘ విశ్రామం తీసుకున్న తర్వాత ఒకసారి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఆ రోజే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించి ఖచ్చితంగా ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతామన్నట్టు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణకు అన్యాయం జరగడం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కావచ్చు, మిగతా 4 జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించి నీటి విషయంలో ఇంకా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉండేనో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా కూడా కొంత వాళ్ళు విమర్శల పాలు చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే రావాల్సినటువంటి నీటిని, కృష్ణా జలాల అంశానికి సంబంధించి 570 టీఎంసీల నీటిని రాకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఖచ్చితంగా ప్రశ్నించాలి, ఎండగట్టాలి అన్నట్టుగా కూడా కేసీఆర్ ప్రజల్లోకి అంటే ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కూడా ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ కి సూచించినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే నిన్న తాజాగా ఏదైతే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందో వాటికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ భారీ సభలు నిర్వహించాలి, ఆ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, ప్రజల్లోకి నీటి పంపకాలకు సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి అనే అంశాలపైన కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలకు నిన్న వెరవల్లి ఫామ్ హౌస్ లో కూడా కొంత దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు సభలు పెట్టి ప్రజల్లోకి నీటి పంపకాల అంశాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి నిర్వహించారో వాళ్ళకంటే ముందే కొంత ప్రీ ప్లాన్ గా ఉండాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సింది ఉండగా ఈ నెల 29 నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలకు అసలు ఎవరు అన్యాయం చేశారో నీటి జలాల పంపకాల విషయంలో ఖచ్చితంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా అటు సీఎం మాజీ సీఎం కేసీఆర్ అవుతారు అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వము దిగిపోయిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ కు సంబంధించి ఎక్కడ కూడా కేవలం బడ్జెట్ సమావేశాలకు సంబంధించే వాళ్ళు హాజరవుతున్నారే తప్ప ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనటువంటి పరిస్థితి లేదు. అయితే ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల రోజు కేవలం ఒక రోజు వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. ఇదే పరిస్థితి 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా కేవలం పూర్తి స్థాయిలో సెషన్స్ కి అటెండ్ అవుతారా, లేదు అంటే మొదటి రోజు వచ్చి సంతకం చేసి వెళ్తారా అని మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నట్టు నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి నదీ జలాల అంశాలకు సంబంధించి కావచ్చు, నీటి పంపకాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా మేము ఎండగడతామనే వైపు బీఆర్ఎస్ చెప్తుంటే వాళ్ళకంటే ముందే బీఆర్ఎస్ చేసిందే తెలంగాణకు ద్రోహం, బీఆర్ఎస్ చేసిందే అన్యాయం అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.